హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు దారుణాతి దారుణంగా ఉన్నాయి, మనందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు మనతో పాటు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏంటి, రాజకీయ ఒత్తిళ్లు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా క్రైమ్ని పెంచుతున్నాయి, ఎట్లా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అన్నది చాలా దీనస్థితికి దిగజారిపోయింది అన్న విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సార్, ఏంటి సార్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఇంత దారుణంగా దిగజారుతాయని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఏంటిది? ఇదేమన్నా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా నిజంగానే ఆంధ్రప్రదేశ్లో? రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా, భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా తప్పించారా ఈ ఈ 40 రోజులుగానే అటువంటి వాతావరణం కనపడతా ఉంది. ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి ఇంత దాడులు జరుగుతా ఉంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతావనంలో చూడనటువంటి విధ్వంసం. మనుషుల్ని నడి రోడ్డు మీద చేతులు నరుకుతున్నారు, కాళ్ళు నరికేస్తున్నారు, నరుకుతుంటే వీడియోలు తీస్తా ఉన్నారు. దాని మీద కేసులు నమోదు చేయమన్నా కేసులు నమోదు చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా? 9 బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే 12 రోజులైనా శవం ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రులు శవాన్ని ఎతికి పెట్టండి, మేము దాన సంస్కారం చేసుకుంటానంటే నిజంగా అది విన్న వాళ్ళకి అసలు మనం ఏ దేశంలో ఉన్నామో, ఇటువంటి పరిస్థితి ఏంటో అనేటటువంటిది ఎవరికైనా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా చెలించిపోయేటటువంటి సంఘటనలు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చలనం కాదు కదా, ఇంకా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు ఏ విధంగా వాళ్ళు రెచ్చగొట్టి మేము వస్తే మిమ్మల్ని నడి రోడ్డు మీద గుడ్డలోడు తీసి కొడతాం, ఒక్కొక్కటినే అంతు చూస్తాం, ఎమ్మెల్యే నా కొడకల్లారా, వాళ్ళు మాట్లాడినటువంటి భాషలు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నాడు కదా, చచ్చిపోలేదు కదా, ఆయన రోజు చావగొట్టాలి అని ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ మాట్లాడినటువంటి మాటలు, ఎక్కడికక్కడ మీరు చూస్తా ఉంటే రోజుకొక హత్య జరుగుతా ఉందన్న. రోజుకొక హత్య, రోజుకొక అత్యాచారం, రోజుకు 10ల సంఖ్యలో హత్యా యత్నాలు. 90 మంది రోజుకి 90 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేసి ప్రతిరోజు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. 2700 కుటుంబాలు ఇప్పటికి వెళ్ళిపోయినాయి. అంటే రోజుకు దాదాపుగా 90 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోతా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ వదిలి జనాలు అంటే కుటుంబాలే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటే ఇంక ఈ రాష్ట్రానికి ఎవరు వస్తారు? పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? అసలు ఈ దాడులు ఏంటి అంటే, ఎన్నికల్లో ఓడిపోతే చంపేస్తారా? అంటే 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు కాబట్టి అందరూ ఇళ్ళకెళ్ళి దాడులు చేసేసి చంపేస్తారా? ఎంతమందిని చంపుతారు? అసలు ఎక్కడున్నాం మనం? అసలు మనం పాకిస్తాన్ పాలస్తీనాలో కూడా ఈ విధంగా ఉండదు సార్. సిరియాలో కూడా ఇప్పుడు మనం ఇట్లాంటివి చూస్తుంటాం. బట్ ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ 77 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చినాక ఇటువంటి దాడులు. మళ్ళీ పైన ప్రధానమంత్రి గారు దానికి స్పందించరు. రాష్ట్రపతి గారిని అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చేసినటువంటి తప్పేంటని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అధికారం ఇస్తే ఈ విధంగా దాడులు చేయడానికి ఇచ్చారా? మానవత్వం లేదా? అసలు 9 ఏళ్ల బాలిక కాదు సార్, 9 నెలల పసికందులను కూడా రేపు చేస్తున్నారు. ఇంకా దారుణమైన సంఘటన ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో కామాంధులు గేదెలను కూడా వదలట్లా. మనుషులు కాదు సార్, అసలు ఎక్కడికి పోతా ఉన్నాం మనం? మీకు అధికారం ఇచ్చింది, మీ ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయండి. మీరు మంచి పరిపాలన చేయమని అధికారం ఇస్తే మనుషులు చంపుతారా? ఒక ఎంపీ ఇక్కడికి వచ్చాడని తెలిస్తే ఎంపీ మీద దాడులు చేయడానికి వెళ్తారా? అంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం? మిథున్ రెడ్డి గారు ఏదైతే ఒక ఎస్సీ, మా ఎక్స్ఎంపీ ఇంటికి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డప్ప గారు ఇంటికి వెళ్తే ఆయన మీద దాడి, ఒక ఎస్సీ ఎక్స్ఎంపీ మీద ఇంటి మీద దాడి, ప్రస్తుత ఎంపీ మీద డైరెక్ట్ గా దాడులు చేస్తున్నారు, వెహికల్ ధ్వంసం చేస్తున్నారు. అసలు నడి రోడ్డు మీద ఈ విధంగా హత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లా, డిప్యూటీ సీఎం స్పందించాల, అప్పటి వరకు హోంమంత్రి గారు స్పందించాల. ఇప్పటి వరకు 9 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగితే ఇప్పటి వరకు హోంమంత్రి వెళ్ళా అక్కడికి, మహిళా హోంమంత్రి. మళ్ళీ అంటే ఈ వదిలేశారు సార్ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం వాళ్ళ చేతుల్లోకి వదిలేసి, మీ ఇష్టం రావణ కాష్టం చేయండి, ఎవడు దొరికితే వాడిని చంపేయండి, మామూలుగా వెళ్ళి దాడులు చేయండి, కుదిరితే చంపేయండి. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ నడుస్తా ఉన్నాయి. దయచేసి ప్రజల్లో కూడా ఇంకా చైతన్యం రావాలి, మేధావులు బయటికి రావాలి. ఏదైతే మేధావులు మొన్నటిదాకా మేధావులుగా మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి అన్ని సంఘాలు ఈరోజు
ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మేము మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. ఎక్కడైతే ఎవరికైతే దాడులు జరిగినా కుటుంబాలకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, వాళ్ళకి మిగిలిన అంశాల్లో కావచ్చు, ఆ కుటుంబానికి మోరల్ సపోర్ట్ కావచ్చు, అన్ని రకాలుగా మేమైతే అండగా ఉంటాం. దయచేసి ఎవరు కూడా భయపడొద్దు. ఈ ఎక్కువ రోజులు ఉండదు. ఈ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. మనం చూస్తా ఉండగానే మనకి 5 సంవత్సరాలు గడిచిపోద్ది మళ్ళీ. సో ఖచ్చితంగా మనం దీన్ని పైన ప్రధానమంత్రి గారి దగ్గరికి, కేంద్ర హోంమంత్రి దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి కూడా ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. తీసుకెళ్లి న్యాయస్థానాల్లో కూడా ప్రైవేట్ కేసులు కూడా మేము వేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా మేము బాధిత కుటుంబాలకి ఖచ్చితంగా అండగా మాత్రం ఉంటామని మళ్ళీ స్పష్టం చేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడే ఒక న్యూస్ అన్నది వస్తుంది, అంటే ఇందాక జస్ట్ ఒక 1 అవర్ బిఫోర్ అనుకుంటా నేను చూసిన, ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాసిండ్రు అని చెప్పేసి. ఏంటి సార్ అది? ఏమన్నా ప్రయోజనం ఉంటుందంటారా? సార్, ప్రయోజనం ఉంటుందా అంటే ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యతంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. సోషల్ మీడియాలో కూడా మీకు ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి గారికి ట్యాగ్ చేసి అనేక వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆల్రెడీ పంపించడం జరిగింది. ప్రధానమంత్రి గారు స్పందించండి, ఇది దాడులు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కూటమి ఈరోజు అధికారంలో ఉంది, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు భాగస్వామిగా ఉన్నారు. సో వాళ్ళ మంత్రులు ఇక్కడ ఇద్దరు క్యాబినెట్, ఒకళ్ళ క్యాబినెట్ మంత్రిగా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి ఆ కూటమిలో ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు, దానికి ఎవరు కూడా ఈ రోజు తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని ఒక్క నాయకుడు స్పందించట్లా. ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను వస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆడపిల్లకి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్యాయం జరిగితే 2018 ఆ సమయంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఆ అంశాన్ని మేము అధికారంలోకి వచ్చినాక మా మీద అడిగితే మేము సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాం. ఇప్పటి వరకు సిబిఐ రానటువంటి పరిస్థితి. మరి కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే. ఇంకొకటి, ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే కనీసం నాకు తెలియదండి, నేను టీవీలో చూశాను, ఆయన పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా, స్కూల్లో పిల్లలు ఇదేదో పిచ్చి పిచ్చి మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారు. సో ఇవన్నీ ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టికి, మళ్ళీ మా ఎంపీలు కూడా కలిసి, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటిది ప్రతిదీ కూడా వీడియోలు అవన్నీ మేము ఫుటేజ్ కూడా అందజేస్తాం. రాష్ట్రపతిని కూడా ఖచ్చితంగా కలుస్తాం. రాష్ట్రపతి గారిని కూడా స్పందించాలి ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోకపోతే, పైన వాళ్ళ నుంచి కానీ స్పందన రాకపోతే ఇంకా పేటరేగిపోతారు. నడి రోడ్డు మీద ఇళ్లలో నుంచి లాక్కొచ్చి అత్యాచారాలు చేసి హత్యలు చేసినా కూడా మనం ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి ఉండదు సార్. ఎందుకంటే అలా ఒక ఉన్మాదంగా ఇక్కడ తయారయ్యారు. ఒక పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. ఆ దాడులు చూసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పైశాచిక ఆనందం పొంది ఇంకా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, మీరు చూస్తే జనసేన నాయకులు కూడా విశాఖపట్నంలో కూడా ఒక ఇన్సిడెంట్ చూశారు మీరు. పట్టపగల్లో ఇష్టం ఉన్నట్టుగా వెళ్ళి దాడులు చేసేస్తున్నారు, ఉన్మాదంగా ప్రవర్తిస్తా ఉన్నారు. సో వీటన్నిటికీ చెంపపెట్టుగా ఖచ్చితంగా ఉండాలి అని అంటే పైన రాష్ట్రపతి గారు స్పందించాల్సిందే. స్పందించి అవసరమైతే ఇక్కడ ఇటువంటి వాటి మీద ఒక కమిటీ వేసి ఏం జరిగింది మొత్తం వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే విధంగా చేయాలి. మేమైతే లీగల్ గా కూడా పోరాడుతా ఉన్నా, ఎక్కడా కూడా వదిలేటటువంటి ప్రసక్తి అయితే లేదని మాత్రం చెప్తా ఉన్నాం. సార్, మొన్న జరిగిన సంఘటన ఏదైతుందో, మొన్న రాత్రి వినుకొండలో జరిగిన సంఘటన, ఆ సంఘటనలో ఎవరైతే చంపారో జిలానీ అని చెప్పేసి, లేదు జిలానీ కూడా వైసీపీ మనిషే, అదే పార్టీకి చెందినవాడు, మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి కూడా ఒక, అంటే టీడీపీ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు దాని గురించి? ఇప్పుడు పార్థసారథి గారు మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడా, వాళ్ళ దగ్గర మంత్రిగా ఉన్నాడా అన్న? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడా, వాళ్ళ పార్టీలో ఉన్నాడా? మీరు అన్నట్టు ఎవరైతే చంపాడో ఆ చంపినటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి మా పార్టీ, చంపినటువంటి వ్యక్తి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. దాదాపుగా 1.5 year బ్యాక్ ఉన్నారు. 1.5 year బ్యాక్ అతను తెలుగుదేశంలో జాయిన్ అవటం జరిగింది. తెలుగుదేశం ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు సతీమణికి కేకులు పెట్టడం మనం అందరం చూసాం. వాళ్ళతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనటము. సో తెలుగుదేశంలో యాక్టివ్ సభ్యుడిగా ఉన్నాడు 1.5 year నుంచి. సో 1.5 year బ్యాక్ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. సో దాన్ని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఫోటోల్ని తెలుగుదేశం పార్టీ ఏదైతే సోషల్ మీడియాలో పెడుతూ మీ పార్టీ వాళ్ళే కదా, తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయండి. మా పార్టీ మీ పార్టీ ఏంది కాదండి, చంపినట్టు ఎవరు చంపారనేది ఇక్కడ పార్టీ కాదు కదా, తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయండి. ఎన్కౌంటర్ చేస్తారా? ఇట్లా నడి రోడ్డు మీద హత్యలు చేస్తున్నారని ఒకళ్ళని ఎన్కౌంటర్ చేయండి. మా పార్టీ అంటున్నారు కదా, అయినా చేయమంటున్నాం, చేయండి. చేసేటటువంటి దమ్ము ఉందా?
మా పార్టీ వాళ్ళ పార్టీ అని కాదు సార్. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఇంత ఇన్సిడెంట్ జరుగుతా ఉంటే దాన్ని తెలుగుదేశం పార్టీ దీని మీద ఖచ్చితంగా మేము అతను ఖచ్చితంగా కఠిన శిక్ష పడేటట్టు చూస్తాం, ఇంకోసారి ఇటువంటి తప్పు ఎవరు చేసినా ఊరుకోము అని చెప్పాల్సినటువంటి హోంమంత్రి గాని, చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి గాని, లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో అడ్డగోలుగా మీ పార్టీ మా పార్టీ అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారంటే, అంటే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఉన్న ఫోటోలు ఇప్పుడు నాకు తెలిసి పాదసారథి రేపు ఏమన్నా తప్పు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అంటారేమో, వాళ్ళ కేబినెట్ లో మంత్రిగా ఉన్నా గుమ్మనూరు జయరాము ఒకప్పుడు మా పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నాడు. తప్పు చేసినప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది తీసుకొని వచ్చి మీ పార్టీ అని చెప్పి అంటగట్టేటటువంటి కార్యక్రమం కాకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వమనండి, పోలీస్ అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వమనండి. ఎవరు తప్పు చేసినా, తెలుగుదేశం వాడు చేశాడా, వైసీపీ వాడు చేసి ఎవరు చేసినా తీసుకెళ్లి బొక్కలేయండి అని చెప్పి డీజీపీ గారిని స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారిని డీజీపీ గారికి ఆదేశించమని చెప్పండి. అంటే మీరు నిజంగా ఈరోజు మీరు ఎంకరేజ్ చేస్తారు, మీరు కావాల్సినటువంటి పోలీస్ అధికారులు మీరు అక్కడికి మార్చి, అసలు ఎంత దారుణం అంటే సార్ సోషల్ మీడియాలో చూస్తా ఉంటే తెలుగుదేశం సోషల్ మీడియాలో మావాడు వచ్చేసాడు పోలీసు అని పెడుతున్నారు సార్ వాళ్ళు. మావాడికి ఎస్పీగా బాధ్యతలు ఇచ్చేశారు, ఇంకా మేము చూసుకుంటామని చెప్పి డైరెక్ట్ గా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ ఏంటి అంటే పోలీసులు వాళ్ళని వేసుకొని మావాడు పరాయవాడు ఏంటండి? అదే కదా, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పోలీసుల్ని పోలీసులు కూడా ఈరోజు భయపడుతున్న పరిస్థితి సార్. పోలీసులే నిన్న దాడి నెల్లూరు గూడూరులో చూశారు కదా, పోలీసు అతను కొట్టారు. పోలీసు వాళ్ళు కూడా ఈరోజు భయపడుతున్నారు. పోలీసు యంత్రాంగం మొత్తం ఈరోజు తెలుగుదేశం వాళ్ళని చూసి వణికిపోతా ఉంది. అదేమంటే వీళ్ళ మీద కూడా దాడులు చేస్తారేమో, లేదంటే అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లి ట్రాఫిక్ లో పడేస్తారో, లేదంటే దూర ప్రాంతాలకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారో అని చెప్పి ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా మొత్తం పూర్తిగా భయపడేటటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు కల్పించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఒక్కటైతే చెప్తా ఉన్నాను సార్, ఎవరైతే మన ఛానల్ చూస్తా ఉన్నారో కనుక వాళ్ళకి ఒక్కటే చెప్తా ఉన్నాం, అన్ని రోజులు ఒకేలాగా ఉన్నామని మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము చాలా సంయమనంగా ఉన్నామంటే అది మా చేతగాంతనం అని మాత్రం దయచేసి అనుకోవద్దు. మీరు దాడులు చేస్తే అంతకంటే 4 దాడులు మేము కూడా చేస్తే అది ఎక్కడికి పోతుంది? అది ఇంకా రావణ కష్టం అవదా? సో ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి వాళ్ళు గ్రహించాల్సింది, గుర్తు పెట్టుకోవాల్సింది, మీరు చేసేటటువంటిది ఇక్కడైనా ఆపండి. ఈ మారణ హోమం కానీ మీరు ఖచ్చితంగా ఆపకపోతే ఇంత రెట్టింపు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా సంయమనంగా ఉన్నాం. మీరు ముఖ్యమంత్రిని బోషిడికే అన్నా వాడు బయట తిరిగాడు స్వేచ్ఛగా. మా ఎమ్మెల్యేని చెప్పులు తీసుకుని దాంతో నా డాషులారా అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మాట్లాడినా స్వేచ్ఛగా బయట తిరిగాడు. మహిళా హోంమంత్రిని సంకనాకమని మాట్లాడినా కూడా వాడు స్వేచ్ఛగా తిరిగాడు అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు. సో ఈ విధంగా మీరు ఏ విధంగా మాట్లాడినా మా నాయకుడు మాకు సంయమనంగా వద్దు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వదిలేయండి అని మా నాయకుడు మాకు 5 ఏళ్లు అలానే నేర్పాడు. ఇప్పుడు కూడా దాడులు వాళ్ళు చేసినా కూడా ఎక్కడ కూడా మనం వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళొద్దు, ప్రజాస్వామ్యంగా తేల్చుకుందాం అంటున్నాం. మా పార్టీ ఆఫీసులు కొరకొచ్చి ధ్వంసం చేసినా మేము కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి మాకు 1,32,00,000 మంది ఓట్లు వేశారు, కానీ ఎక్కడా కూడా మేము వెళ్ళట్లేదు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యతంగానే, లీగల్ గానే, న్యాయపరంగానే మేము పోరాడదలుచుకున్నాం. ఖచ్చితంగా ప్రజలను కూడా గమనించమంటున్నాం. మీరు ఎలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చారో ఒకసారి చూడండి. ఈ రోజు బయటకు వస్తే ఒక బాలిక బయటకు వస్తే మళ్ళీ సేఫ్ గా ఇంటికి వచ్చింది అన్నటువంటి గ్యారంటీ ఉందా? ఈ రోజు మీరే బయటకు వెళ్తే ఆ దాడుల్లో మీకేమన్నా అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కదా. బయట రోడ్డు మీద జరుగుతా ఉంది. నిజంగా ఎవరైనా మానవత్వం ఉంది, వాళ్ళు ఎవరు అడ్డుకోవడానికి వెళ్తే వాళ్ళని కూడా తెగనరిగేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది కదా. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిది, మార్చుకోకపోతే ఇంత రెట్టింపు ఖచ్చితంగా కూటమి సభ్యులు అనుభవిస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. సార్ నాకు ఒక్కసారి నిన్న జరిగిన సంఘటన ఒక్కసారి మీరు అంటే మీ ఒపీనియన్ చెప్పండి. పుంగనూరులో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మొత్తం హై అలర్ట్లో ఉన్నది పుంగనూరు. ఏంటి అసలు సంఘటన? ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఏదైతే వాళ్ళు ఏమంటున్నారు, మేము టీడీపీ వాళ్ళం కాదండి, మేము రైతులము, మేము మా ఎంపీని గెలవడానికి మేము పోతే మేము టీడీపీ వాళ్ళం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మా మీద దాడి చేసిరు, రాళ్ళు రువ్విరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అసలు నిజం ఏంటి? అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారా సార్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారా? రైతులైతే నిజంగా రైతులకు సంబంధించి సమస్య ఉందనుకోండి, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గరికి వెళ్తారు కదా. ఫస్ట్ శాసనసభ్యుల దగ్గరికి వెళ్తారు ఎవరైనా కూడా. ఎందుకంటే ఇక్కడ సమస్య అనేది ఇక్కడ సమస్య ఉంటుంది. నిజంగా రైతులు అయితే వెళ్ళి పార్లమెంట్ ఎంపీ గారి దగ్గరికి వచ్చారని చెప్పి కలవటానికి వెళ్ళరు కదా. అంతమంది రారు కదా, గుంపులుగా రారు కదా.
అవును. ఎవరన్నా నిజంగా విజ్ఞప్తి చేయాలి ఏదన్నా ఉంటే, అయినా ఏం సమస్య అంట రైతులు ఏం సమస్య కోసం వచ్చారు అది చెప్పలేదా? అది అదే తెలుగుదేశం అదే. వాళ్ళు చెప్పరు. ఎందుకంటే నిజంగా సమస్య మీద రాలేదు కాబట్టి అది చెప్పరు వాళ్ళు. అంటే నేను ఒకటైతే క్లియర్ గా అంటుంది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కనపడతారా వాళ్ళ మీద దాడులు చేద్దాం. ఇది ఒక ప్లాన్డ్ గా పెట్టుకున్నారు. ఒక ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ప్లాన్డ్ గా ఎవరు వస్తున్నారు ఈ రోజు? ఓహో, మనకు తెలియకుండా వచ్చారా? వచ్చినా ఏమంటే వాళ్ళు పురమాయించేసి, రండి ఇదిగో పలానా చోట పలానా ఎంపీ ఉన్నాడు, లేదా పలానా చోట పలానా ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, వెళ్దాము దాడులు చేసి వద్దాం. మళ్ళీ దొరకరేమో. ఎక్కడికి పోతాం సార్? అసలు ఎక్కడికి పోతా ఉంది రాష్ట్రం? నాకు నాకు ఇట్లాంటిదే మనం కోరుకుంది. నాకు ఒక విషయం చెప్పండి సార్. అంటే ఈ మాధ్యమం అంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక విషయం క్లారిటీగా అందరికి తెలవాలి. ఏంటి సార్ ఎందుకని చెప్పేసి మిథున్ రెడ్డి గారు అంటే అంత టీడీపీకి అనుకోండి, కూటమికి అనుకోండి, ఎందుకంత ఏమంటారు భయం అనాలా? లేదంటే ఎందుకంత కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు ఆయన మీద? ఆయన ఏం చేసిండు? సార్ మిథున్ రెడ్డి గారు అండ్ పెద్దిరెడ్డి గారు, అంటే పెద్దిరెడ్డి గారి మీద వాళ్ళకి కోపం. అచ్చా. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు కుప్పం వేదికగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చెప్పి, ఏదైతే మేము ప్రజాస్వామ్యతంగానే ఎన్నికల్లో ఓడించాలన్న దానికోసం పెద్దిరెడ్డి గారు కృషి చేశారనేటటువంటి కోపం. రెండు, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, సో ఆయన సీనియర్ లీడర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి పెద్దిరెడ్డి గారన్నా మిథున్ రెడ్డి గారన్నా చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైనటువంటి కోపం అనమాట ముందు నుంచి ఉంది. ఆ కోపంలో భాగంగా ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి కక్ష తీర్చుకోవాలి. అందుకని పెద్దిరెడ్డి గారు నియోజకవర్గానికి రానికుండా, మన నియోజకవర్గానికి ఆయన వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వాలి. అదేంటి, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వకపోవటం ఏంటి? ఒక ఎంపీ వీళ్ళకి చెప్పి రావాలా? వీళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలా? మనం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో లేదా? మనం ఏమన్నా వీసా తీసుకొని రావాలా ఆంధ్రప్రదేశ్ కి? పార్లమెంట్ సభ్యుడు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుడు అంటే వీళ్ళకి చెప్పకుండా రాకూడదంట. వీళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలా? ఇదేంటి? మీరైనా నేనైనా ఎక్కడికైనా వెళ్ళేటటువంటి స్వేచ్ఛ ఉంది. మన పక్క రాష్ట్రం కూడా వెళ్ళొచ్చు. ఈ అవును. భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళేటటువంటి స్వేచ్ఛ ఉంటే, ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఎన్నికైనటువంటి శాసనసభ్యులు రాకూడదంట. ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుడు రాకూడదంట. లేదు, ప్రజల ఓట్లతో 70,000 80,000 ఓట్లు సాధించి సరే ఓడిపోయినటువంటి అభ్యర్థి అయినా రాకూడదంట. ఎవరైనా ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కదా. అవును. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే వీసా తీసుకొని రావాలని పెడతారేమో సార్. ఇలానే దాడులు జరుగుతా ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వీసా తీసుకుని రావాలి ఎవరు టూరిస్టులు వచ్చినా కూడా. ఇప్పుడు ఎవరైనా వస్తారా ఇట్లా జరుగుతుంటే? సార్ నడి రోడ్డు మీద చేతులు నరుగుతా కాళ్ళు నరుగుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవడన్నా రావడానికి ఇంట్రెస్ట్ చూపుతాడా? రేపు దారుణం పొద్దున అండి. వచ్చిన పారిశ్రామిక వీళ్ళు అడిగినటువంటి వాటా ఇవ్వలేదని చెప్పి సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటది కదా. ఆ సో వీడియో మరీ మాత్రం దయనీయంగా ఉంటారు. ఆ వీడియో ఎంత దారుణంగా ఉందంటే చెయ్యి రోడ్డు మీద పడుంది. పాపం అతను నన్ను వదిలేయ్ అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కనికరించకుండా ఆ వీడియో చూస్తుంటే మనసులో ఒక భయం. అరే ఏంటిది? రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి? రేపు పొద్దున మన పిల్లల పరిస్థితి ఏంటి? అని చెప్పేసి నిజంగానే ఒక భయం అనేది పుడుతుంది. కాకపోతే సరే సరే ఇప్పుడు మనం ఒక ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి తప్పకుండా. ఇది చాలా అవసరమైన విషయం. ఫస్ట్ లోకేష్ గారు మినిమం 11 12 కేసులు ఉంటేనే నా దగ్గరికి రండి. అది కొంచెం ప్రేరేపించే చాలా విషయాలు మాట్లాడిండు లోకేష్ గారు. ఏమంటారు ఆయన గురించి? ఆయన వల్ల ఇది అవుతుంది. ఆయన చెప్పిన మాటల వల్ల కూడా అంటే అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చా? 100% సార్. ఇప్పుడు వాళ్ళు ఒక రెడ్ బుక్ అని పెట్టి వాళ్ళు ఏమంటున్నారు క్లియర్ గా, అంతకుముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే లోకేష్ మాట్లాడినటువంటి భాష ఏంటి? లోకేష్ ఏ విధంగా ఆ పాదయాత్ర చేసి నేను ఒక రెడ్ బుక్ పెడుతున్నాను, ఎవరు ఎక్కువ కేసులు నమోదు చేసి పెట్టించుకుంటే ఉమ్. దానికి చాలా తేడా ఉంది సార్. అంటే కేసులు పెట్టించుకోవాలి మీరే రెచ్చగొట్టాలి. అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా వాళ్ళ వర్షన్ ఏంటంటే వాళ్ళే రెచ్చగొట్టాలి. వాళ్ళే రెచ్చగొట్టి కేసులు పెట్టించేసుకోవాలి. కేసులు పెట్టించేసుకుంటే ఎక్కువ కేసులు ఎవరికి ఉంటే వాళ్ళకి నేను పదవులు ఇస్తా అని చెప్పి సాక్షాత్తు లోకేష్ మాట్లాడినటువంటి మాటలు. అంటే దీనికి మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? లోకేష్ ఈ రోజు రెచ్చగొట్టేసి ఇదిగోండి ఇంకా మీరు దాడులు చేయండి, ఇంకా మీరు ఎక్కువ కేసులుగా నమోదైతే, అంటే ఇప్పుడు కూడా కేసులు ఇంకా ఎక్కువ నమోదైతే పదవులు ఇస్తారని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు సార్. వాళ్ళు అదే వర్షంలో ఉన్నట్టున్నారు. సో అట్లానే పవన్ కళ్యాణ్ మాటలన్నీ కూడా మీరు చూసారు కదా. ఒక్కొక్కటిని రోడ్డు మీదకి లాక్కొచ్చి తంతాం, హాకీ స్టిక్కులు తీసుకొని వస్తాం, కర్రలు తీసుకొని తంతాం. ఇదే డిప్యూటీ సీఎం కాకముందు మాట్లాడినటువంటి మాటలు. నేను మరి అన్ని ఉన్నప్పుడు అడగబోయే నెక్స్ట్ పేరు అదే సార్. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసులో ఎప్పుడో 2017లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన కేసు అది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిండు. మహిళలకి ఏమైనా అయితే అని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ కూడా కొట్టిండు. ఇన్ని ఇన్సిడెంట్స్లు అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే
5 నెలల పాప సార్, విజయనగరంలో 5 నెలల పాప. అంటే దారుణం. ఎంత దారుణం అంటే, ఇన్ని ఇన్సిడెంట్స్ అయినా ఏ టాపిక్ మీద కూడా అట్లీస్ట్ మాట్లాడలేదు. బయటకు వచ్చి మాట్లాడడం పక్కన పెడితే అసలు ఆయనకి అవగాహన కూడా లేదు అని చెప్పేసి ఆయనే అన్నాడు, మనం అన్నాడు కాదు. అయితే ఎట్లా చూడాలి సార్ ఇది? ఓన్లీ రాజకీయాలు చేస్తున్నాడు అంతేనా? సార్ ఒక్క మాట అయితే మాత్రం స్పష్టం. అసలు ఎంత దయనీయ పరిస్థితి అంటే 5 నెలల పాపకి ఏం సార్ వాళ్ళ మీద అత్యాచారం ఏంటి? ఎక్కడికి పోతా ఉన్నాం? అసలు మనం మానవత్వంలో మనుషులుగానే జీవిస్తున్నామా సమాజంలో? అసలు ఎలా వస్తున్నాయి సార్ ఆలోచనలు, ఎలా వస్తున్నాయి వాళ్ళకి? దాని గురించి అడుగుతుంటే హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రి, నేనేం లాఠీ పట్టుకొని వెళ్ళాలా అంటుంది. లాఠీ పట్టుకొని హోంమంత్రి వెళ్తారా అండి? అంటే అసలు మాట్లాడేది ఏంటి? ఒక అమ్మాయి శవాన్ని తీసుకురాలేకపోతే ముఖ్యమంత్రి లేదంటే ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా దేనికోసం మీకు పదవులను అడుగుతా ఉన్నాం? ఈ రోజు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతూ చూస్తుంది సార్. ఇప్పటికీ మన కళ్ళమంటే నీళ్లు గారేటటువంటి పరిస్థితి. శవం ఇవ్వండి సార్, దాన సంస్కారాలు చేసుకుంటాం. శవం అన్నా ఉందా లేదా, కాల్ చేశారని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఎక్కడికి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని రేపులు చేయటం ఏంటండి? దాని మీద ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు మానవత్వం లేదా? కనీసం స్పందించాల్సినటువంటి బాధ్యత లేదా? పిల్ల శవాన్ని కూడా తీసుకురాలేకపోతే ఎందుకండి మనకు పదవులు అనిపించడం దేనికి? ఎందుకు ఈ పదవులు ఎందుకు? ఈ ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి ట్యాగులు దేనికి? చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు సార్ మీ వయసు దాదాపుగా. కనికరం లేదా? ఇన్ని దాడులు జరుగుతుంటే ఆడపిల్ల బయట కనపడితే మీ బాలకృష్ణ చెప్పినప్పుడు రేపులు చేస్తున్నారు సార్. ఆడది కనపడితే కడుపైనా చేయండి అని చెప్పినటువంటి బాలకృష్ణ మాటలను ఈరోజు ఆదర్శంగా తీసుకొని, లేదు నేను 3 కాతే 30 పెళ్లిళ్ళు చేసుకుంటాను, చేతనైతే మీరు కూడా చేసుకోండి అనేటటువంటి ఇవన్నీ ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ఎవడు మన ఏం చేస్తాడు అనేటటువంటి దాంట్లో ఈరోజు నిజంగా సార్, నిజంగా జుగుప్సాకరమైన సంఘటనలు జరుగుతా ఉన్నాయి. అసలు ఆడపిల్ల బయటకు వెళ్తే ఈరోజు మళ్ళీ బయటకు తిరిగి వచ్చిందని నమ్మకం మనకి రాష్ట్రంలో ఉందా ఈరోజు? లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడన్నటువంటి గ్యారంటీ ఉందా? రోడ్డు మీదకి వెళ్తే నరుకుతాను, చంపుతాం. ఒక ఎంపీ ఎక్కడ అయితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ గారు, ఏంటో అది చూడండి అని చెప్పేసి పోలీసులను ఆర్డర్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, ఇన్ని ఇన్సిడెంట్స్ 5 నెలల పాప దగ్గర నుంచి చూసుకుంటే మనం చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అమ్మాయిలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు. ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని చెప్పేసి అధికారంలోకి ఇక వచ్చేసినాము, ఇక మనల్ని చేసే వాళ్ళు ఎవ్వరూ ఏం లేదు అని చెప్పేసి ఒకవైపు ఈ మాట. రెండో వైపు, నేను ప్రధానమంత్రి గారు 140 కోట్ల మందిని మోస్తున్నాడు, నేను ఇంకా భారం ప్రధానమంత్రి గారి మీద పెట్టను అని చెప్పేసి బీజేపీ భజన అన్నది కూడా మొదలుపెట్టాడు. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని లైట్ తీసుకుంటున్నాడు, రెండో వైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ భజన అనేది మొదలుపెట్టాడు. ఏంటి కొత్త రాజకీయం ఏదో స్టార్ట్ చేయబోతున్నది తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీని కూడా లైట్ తీసుకొని బీజేపీకే ఎక్కువ భజన ఇస్తున్నాడు ఇప్పుడు. ఏంటి సార్ ఇది? ఇందులో రాజకీయం ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసుకోమనండి సార్. అసలు మేము రాజకీయాల గురించి ఈ రోజు వాళ్ళ గురించి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన వెళ్ళి బీజేపీలో విలీనం అవుతాడా, లేదంటే తెలుగుదేశాన్ని వీళ్ళు హోల్సేల్ గా మధ్యలో మీడియేటర్ చేస్తాడు. ఎందుకంటే తెలుగుదేశానికి బీజేపీకి మధ్యలో మీడియేటర్ గా చేశాడు, ఇన్నాళ్ళు చేసి పొత్తున అనేది కుదిర్చాడు. సరే అయిపోయింది, మీరు అధికారంలోకి వచ్చారు, మంచి పరిపాలన అందించమంటున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఆడబిడ్డ వెయిట్ చేస్తా ఉంది, అమ్మ వెయిట్ చేస్తా ఉంది, అమ్మ వందనం అన్నారు కదా, స్కూల్ స్టార్ట్ అయినాయి, స్కూల్ స్టార్ట్ అయ్యి 1.5 month అవుతా ఉంది. జూన్ లో స్కూల్ స్టార్ట్ అయినాయి, ఇది జులై కూడా వస్తా ఉంది. ఏది అమ్మఒడి? ఏది? మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000, మీకు 15,000 అన్నటువంటి మంత్రి ఎక్కడున్నాడు? ఒకళ్ళకన్నా ఇవ్వండి 15,000. కనపడిన ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు కదా. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అది అమలు చేయండి సార్. ప్రతి రైతుకి 20,000, ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ప్రతి మహిళకి 1,500 నెలకి. ఏమైంది సార్? జూన్ లో వచ్చారు, జూన్ 1,500 ఏమైంది, జూలై 1,500 ఏమైంది? నిరుద్యోగ వృత్తి జూన్ లో 3,000 ఏమైంది, జూలైలో 3,000 ఏమైంది? ఎక్కడ? వాటి గురించి అమలు చేయండి. అంతే తప్ప కక్షపూరితంగా మనుషుల్ని చంపేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలి, దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు బయటకు వచ్చి తిరగరు, ఇది అనుకుంటే పొరపాటు సార్. మళ్ళీ చెప్తున్నా, ఈ కండవ వేసుకొని చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గర్వంగా చెప్తాం. మళ్ళీ ఈ రోజు కూడా చచ్చిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానే చచ్చిపోవాలని మేము గర్వంగా చెప్తాం. మా నాయకుడు అంత నిజాయితీ పరుడు, మా నాయకుడికి ఆ క్రెడిబిలిటీ ఉంది. మేము మంచి చేసి ఓడిపోయాం,
మీలాగా మోసం చేసి ఎప్పుడు మేము అధికారంలోకి రాలా, మోసం చేసి ఏ రోజు కూడా ఏదో చేయాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ఖచ్చితంగా ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని అనుకుంటే అది పొరపాటు. మీరు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కాలని చూస్తే అంత అంత బలంగా మేము పైకి వస్తాం. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మాకు బిగినైంది మా ప్రస్థానం. రాజ్యసభలో మొత్తం సీట్లు కైవసం చేసుకునే స్థాయికి మేము వెళ్ళాం. సో మళ్ళీ మేము ఈరోజు 11 సీట్లు వచ్చి ఉండొచ్చు. 1,32,00,000 మంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము బలంగా ఉన్నాం. మమ్మల్ని ఏదో చేయాలని అనుకుంటే అది పొరపాటు. ఎప్పుడు కూడా మీరు అనుకున్నది రీచ్ కాలేరు. ఒకటైతే స్పష్టం, మీరు ఎటువంటి రాజకీయాలు చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడా కూడా వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తి లేదు. ప్రజల కోసం వెళ్తాం, ప్రజల కోసం నిలబడతాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది 2014లో ఓడిపోయి ఉన్నాం, 2024లో ఓడిపోయి ఉన్నాం, 19లో అధికారంలోకి వచ్చాం, 2019లో మళ్ళీ 29లో వస్తాం. ప్రజలకు మళ్ళీ మేము మొన్న ఎంత మంచి చేశామో అంతకంటే మళ్ళీ మంచి కొనసాగిస్తూ వెళ్తాం. సో మీరు ఎన్ని రకాలుగా మీరు రాజకీయాలు చేసి మమ్మల్ని ఏదో చేయాలని అనుకుంటేనో, లేదా 3 కాదు 30 మంది కలిసి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోయింది అనుకుంటే ఏం కాదు. ఇది అంటే గుర్తుపెట్టుకోండి. దాడులను ఇప్పటికైనా ఆపండి. దాడులను ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంతకింత అనుభవిస్తారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. మీరు తీసుకొని వచ్చినటువంటి ఈ చెత్త రాజకీయాలతో, మీరు తీసుకొని వచ్చినటువంటి ఈ దాడులు, ఈ సంస్కృతితో మేము ఆపమన్నా కూడా రేపొద్దున మా వాళ్ళు కూడా ఆపేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇప్పటికి మీరు ఆపితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటది, లేదంటే ఇంకా రావణ కష్టం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటది. సో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల్లో ఈ రోజు బయటకు వస్తే ఏమైపోతారనేది వాళ్ళు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది కదా. దీని మీద ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలి సార్. అంటే ఒక వ్యక్తి కాదు, యాక్చువల్లీ ఇద్దరు వీళ్ళు. ఒకటి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడారు. 2 డీజీపీ గారు, యాక్చువల్లీ పోలీస్ బాస్ డీజీపీ. ఏంటి సార్ వీళ్ళిద్దరు పాత్ర ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిత గారి గురించి మాట్లాడితే నిజంగా ఆమె ఆ పోస్టుని హ్యాండిల్ చేయగలుగుతున్నదా? సార్ అసలు డీజీపీ గారు అసలు ఇప్పుడు వరకు స్టేట్మెంట్ ఇచ్చారా? అనిత గారు అంటే ప్రస్తుతం అది అడిగి అసలు డీజీపీ గారు ఎంత జరుగుతుంటే రాష్ట్రంలో నిన్న ఒక మర్డర్ జరిగింది, రోజుకు ఒక మర్డర్ జరుగుతా ఉంది. నిన్నైతే అసలు వీడియోలు తీసి మరి మొత్తం నేషనల్ మీడియా కూడా నిన్న చూపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే తలకాయ నరికేస్తా, చేతులు నరుకుతా, చేయి తీసి పక్కన పడేసి అన్ని మనం చూసాం. ఇంత నడి రోడ్డు మీద ఇంత వీరంగం సృష్టిస్తా ఉంటే డీజీపీ గారు అసలు ఉన్నాడా, లేదా సెలవులో ఎక్కడికన్నా వెళ్ళారా? అసలు డీజీపీ ఉందా? ఈరోజు వ్యవస్థ ఉందా? పోలీస్ వ్యవస్థ ఉందా? ఎస్పీ అయితే మరీ దారుణం సార్. ఎస్పీ అంటే వాళ్ళిద్దరు ఒకటే పార్టీ అండి, వాళ్ళ మధ్య వ్యక్తిగా ఏది ఎంక్వైరీ చేయకుండానే. ఎట్లా ఉంటదంటే అసలు ఏంటి ఇన్సిడెంట్ జరిగినాక దానికి ఎంక్వైరీ చేసినా చెప్పాలి. ఎవడన్నా ఎంక్వైరీ చేయకుండా ఈయనే ముందు వచ్చేసాడు. ఈయన కాకి చొక్కా బదులు పసుపు చొక్కా వేసుకొని నా తెలుగుదేశం కార్యకర్తలాగా వ్యవహరిస్తా ఉంటే, మీరన్న హోంమంత్రి గారు అసలు ఏమో చెప్పిన నీతి వాక్యాలు, అసలు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏమో చెప్పిన నీతి వాక్యాలు వింటే అసలు ఆడబిడ్డకి ఎక్కడ ఏం జరిగినా మేము చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు. ఎప్పుడమ్మా? మీరే ఆడబిడ్డలను చెరుస్తా ఉన్నారు. పక్క మీ తెలుగుదేశం నాయకులే చెరుస్తా ఉన్నారు. మీ ఒక అమ్మాయి శవాన్ని ఎత్తుకురాలేకపోతే ఎందుకు మీకు హోంమంత్రి పదవులు? ఎందుకు మీకు ముఖ్యమంత్రి పదవులు? ఎందుకు మీకు అధికారం? ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేని వాడు ఎందుకు అన్నట్టుగా ఒక ఆడబిడ్డ శవం అడుగుతున్నారమ్మా. మేము ప్రాణం అడగట్లేదు, ఎందుకు ప్రాణం మీరు తీసుకురాలేదు. కనీసం ఆ ప్రాణం పోయినటువంటి పాప శవం కుళ్ళిపోయిందా? అసలు శవాన్ని తగలబెట్టారా? ఏమైంది? 12 రోజులుగా అమ్మాయి ఆచూకీ కనిపెట్టలేకపోతే ఇంత వ్యవస్థ, ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంకేందండి హోంమంత్రులు మాట్లాడేది? కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సో హోంమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీని మీద పూర్తిగా, ఎందుకంటే సార్ హోంమంత్రి ఏం చేసేది సార్? ఇప్పుడు డమ్మీయే కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేయాల్సిందే. సో ఇక్కడ ఒక చిన్న విమర్శ ఉంది సార్. ఏంటి విమర్శ అంటే, లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర పెట్టుకున్నారు, హోమ్ మినిస్టర్ దగ్గర లేదు అని చెప్పేసి ఒక విమర్శ. జనరల్ గా లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్కి ఇస్తారు, అదేం సపరేట్ ఒక కాదు. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టుకుని మళ్ళీ హోమ్ మినిస్టర్ గా ఈమె యాక్ట్ చేయడం అన్నది, అంటే అది కరెక్ట్ గా సింక్ అవ్వట్లేదు కదా. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు కదా. నిన్న హోంమంత్రి గారు ఇంకో మాట మాట్లాడారు సార్. ఒక రోజు ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు మీ హెల్త్ బాగాలేదు. నిన్న హోంమంత్రి గారు, అవును సార్ బాగాలేదు. నిన్న హోంమంత్రి గారు ఏమంటారంటే, వంగలపూడి అనిత గారు, తెలుగుదేశం కార్యకర్తలు మీరు దాడులు చేస్తే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, దాడులు చేయొద్దంటుంది.
అంటే ఆమె ఒప్పుకుంటుంది. అంటే ఎంత దారుణం అంటే తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారని ఒప్పుకొని ఇంక దాడులు ఆపేయండి అని అదేదో సున్నితంగా నార్మల్ గా చేస్తే చెడ్డ పేరు వస్తుందంట. ఓ మంత్రి మాట్లాడాలి సరే. నేనేమైనా తీసుకొని వస్తానా, నేను వెళ్ళి లాఠీ పట్టుకొని నేను తిరుగుతానా? ఎప్పుడు జరిగింది కదా, జరిగినాక ఏదో జరుగుతాయి కదా అని లైట్ తీసుకొని మాట్లాడుతున్నారు, లైటర్ వేలో. అంటే ఇదే అసలు మహిళ కదా సార్ నేనేది, హోంమంత్రి పక్కన పెడదాం. మహిళ, సాటి మహిళకు అన్యాయం జరుగుతుంటే స్పందించాలి, తోటి ఆడపిల్లకి జరుగుతున్నప్పుడు స్పందించాలి. ఆడపిల్ల శవాన్ని అడుగుతున్నారమ్మా మహిళా హోంమంత్రి గారిని. ఆ ఆడపిల్ల చనిపోయింది సార్, ఇప్పటి వరకు ఎక్కడా కూడా స్పందించలేదు, కనీసం వెళ్ళలేదు సార్ ఇప్పటి వరకు. మొన్న ఏదో 10 లక్షలు చెక్కిస్తానికి వెళ్తారని నిన్నగా మన పేపర్లో వచ్చింది, అది కూడా లేదు. అది కూడా ఇప్పటి వరకు చేయనటువంటి పరిస్థితి. సో ఒకటైతే స్పష్టం సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేశారు. ఏపీ అంటే ఏ అంటే ఆంధ్ర, పి అంటే ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు ఏ అంటే అత్యాచారాలు, పి అంటే పేకల కోసేస్తాలు. అత్యాచారాలు చేయటం, పేకలు కోసేయటం. ఆంధ్రప్రదేశ్ లో ఏముందో ఈ రోజు అంటే రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య. నడి రోడ్డు మీద నరికి పేకలు కోసేస్తారు, లేదంటే ఇంట్లో నుంచి లాక్కొచ్చి రేపులు చేసేసి ఎక్కడ చంపేసి శవం కూడా కనపడకుండా చేస్తారు. ఇటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చారు. మేమేమో అమ్మఒడిచ్చి స్కూలుకు అమ్మఒడి స్కూలుకు పంపించడం, ఏదైతే మేము అట్లానే మీరు అన్నట్టుగా మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఈ విధంగా మేము ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో ఈ విధంగా మేము ముందుకు తీసుకెళ్తే ఉంటే ఈ రోజు ఎక్కడికక్కడ బోర్డులు ఏంటారు, శిలాఫలకాలు ధ్వంసం చేసేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్ని డైరెక్ట్ పార్టీ కార్యాలయాలుగా రంగులు వేసేసి ఈ రోజు అది ప్రభుత్వ కార్యాలయం, పార్టీ కార్యాలయం తెలియనటువంటి పరిస్థితి. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద దాడులు చేసేస్తారు, లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళని వ్యక్తిగత హననం చేస్తారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా భరించాలి ఒక 50 నెలలు, ఇంకో 50 నెలలు ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భరించాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను ఒకటి స్పష్టం సార్, చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే కాటేస్తాడు ఖచ్చితంగా. పాముకు పాలు పోయిస్తే పాపం ఎవరు మనకు పాలు పోసారని పాము వదిలేసి వెళ్ళిపోయిద్దాం కాటేయకుండా, కానీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కాటేస్తాడు. సో ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నాడు. ప్రతిసారి చూడండి సార్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వరుసగా రెండోసారి అధికారంలోకి రాడు. 2014లో వచ్చాడో పోయాడు, ఎందుకు చెప్పని చేయడు. సో ఈ విధంగానే ఉంటది. మళ్ళీ నేను వస్తే ఇది చేస్తా అని చెప్పి మళ్ళీ నమ్మిస్తాడు. నమ్మిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే, సో చంద్రబాబు నాయుడు చెప్పేది నమ్మరు కదా, ఎట్లా నమ్ముతారంటే కొత్త ఓటర్ వస్తాడు కదా, వాళ్ళకి తెలియదు కదా. ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు వస్తారు కదా, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చూడరు కదా అంతకుముందు. సో వాళ్ళ ఓట్లు వేస్తే చాలు కదా, అదనంగా 20 లక్షలు 25 లక్షలు కొత్త ఓటర్లు అనేది వాళ్ళు చెప్పేదన్నమాట. ఫైనల్ ప్రశ్న సార్, ఒకటి ఫైనల్ గా, జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఒక నడుస్తుంది న్యూస్. వినుకొండ వెళ్ళబోతున్నారు, ఎట్లా వైసీపీ కార్యకర్తలు కానివ్వండి ప్రజలకి ఎట్లా అండగా నిలబడబోతున్నారు, ఏం హామీలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో అక్కడ లోకల్ నాయకత్వం అంటే పార్టీ అధిష్టానం నుంచి ఇక్కడి నుంచి మేము కొంత ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి మోరల్ గా కూడా అండగా ఉంటామని చెప్పి, ఎందుకంటే ప్రతి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కలవలేరు కాబట్టి, ఎందుకంటే మీకు తెలుసు కొన్ని వందల ఇన్సిడెంట్ జరుగుతా ఉన్నాయి. సో అన్ని చోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడు ఆస్తులు ధ్వంసమైన వాళ్ళు, లేదంటే వాళ్ళ మీద దాడులు జరిగి వాళ్ళు ఏదన్నా కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్న వాళ్ళకు, ఎందుకంటే వ్యాపారాలు దెబ్బతీసారు, చాలా మంది వ్యాపారాలు దెబ్బతీశారు ఇప్పటికి. సో అలాంటి వాళ్ళకి కొంత ఆర్థిక సాయం అందించేటటువంటి అంశంలో పార్టీ ఆల్రెడీ ఉంది. అలానే ఇప్పుడు నిన్న వినుకొండలో జరిగినటువంటి దానికి సంబంధించింది కూడా ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఆ ఫ్యామిలీ మొత్తానికి నేను పెద్ద దిగ్గా నేను ఉంటా, వాళ్ళకి అవసరమైనటువంటిది దేనికంటే ఎందుకంటే ఆ వ్యక్తి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలకు సంబంధించిన దాంట్లో పనిచేస్తా ఉన్నాడు. లిక్కర్ షాపులు ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి లిక్కర్ షాపులో పనిచేస్తా ఉన్నాడు. సో ఆ కుటుంబానికి అంతకుముందు కూడా మేము అండగానే ఉన్నాం. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనకడుగు వేయొద్దు, మనం వెనకడుగు వేస్తే ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. సో ఖచ్చితంగా ధైర్యంగా మనం నిలబడితే ఖచ్చితంగా పిరికి పందులు పారిపోతారు. సో వాళ్ళ అధికారం ఉందని చెప్పి విర్రవీగుతున్నారేమో, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. సో మన బలం మన నిజాయితీ, మన బలం మన నాయకుడు మంచి చేశాడు, మంచి ఈ రోజుకే మంచి ప్రజల్లోనే ఉంది.
సో ఖచ్చితంగా మళ్ళీ మనం ప్రజల్లోనే తిరగాలి. తిరిగి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకునే విధంగా మళ్ళీ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరు కూడా వెనకడుగు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒకటి తెలుగుదేశం వాళ్ళు కాదు, వాళ్ళు 10 మంది రానిండి, మనకు అదే కార్యకర్తలు ఉన్నారు. మనం కూడా బలంగా నిలబడదాం. ఏదన్నా రాజకీయంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పండి. అంతేగాని ఇలా దాడులు చేసో కొట్టుకునే ఈ సంస్కృతి మంచిది కాదని చెప్దాం. ఖచ్చితంగా మేము దీన్ని రాష్ట్రపతి గారి దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరిగిన దాడులు, ధ్వంసాలు, ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మేము రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ కుటుంబాలన్నిటికీ న్యాయం జరిగేలా కూడా చూస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.